హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మన ఇండియాకి మళ్ళీ ఎల్‌నీనో ప్రభావం వచ్చే అవకాశం ఉందని మన సైంటిస్టులు చెబుతున్నారు. 1877 తర్వాత మళ్ళీ అలాంటి తీవ్ర పరిస్థితులు 2026 మే టు నవంబర్ వరకు వచ్చే అవకాశం ఉందని మన సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే అసలు ఈ ఎల్‌నీనో అంటే అసలు ఏమిటి? ఎల్‌నీనో అంటే ఒక వీక్ మాన్సూన్, ఒక డేంజరస్ హీట్ వేవ్స్, సడన్ ఫ్లడ్స్, ఇర్రెగ్యులర్ రెయిన్ఫాల్ ఇవన్నీ మొత్తంగా కలిసి వెదర్ కండిషన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. దీన్నే మనం ఎల్ నీనో ఎఫెక్ట్ అనే పేరుతో చెప్పడం జరుగుతుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది అని అంటే, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్లోని నీరు అసాధారణంగా చాలా వేడిగా మారినప్పుడు ఈ ఎల్ నీనో అనేది ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా స్ట్రాంగ్ విండ్స్ ఆ వేడిని పసిఫిక్ నుంచి ఏషియా వైపు నెట్టవేస్తాయి. అప్పుడు జనరల్గా మనం చూసేటువంటి నార్మల్ మాన్సూన్ అనేది ఏర్పడుతుంది. బట్ ఫర్ ఏ చేంజ్ కానీ ఆ గాలులు వీక్ అయిపోయినట్లయితే వేడి నీరంతా కూడా పసిఫిక్ ఓషన్లోనే నిల్వైపోయి ఇంకా ఎక్కువ వేడిగా మారిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల స్ట్రాంగ్ హీట్ వేవ్స్ అనేవి ఏర్పడడం జరుగుతాయి, సడన్ ఫ్లడ్స్ అనేవి ఏర్పడడం జరుగుతాయి. తీవ్ర ఉష్ణోగ్రతలు, వర్షాలు లోపించడం వల్ల మొత్తం వెదర్ మొత్తం కూడా ఇన్బ్యాలెన్స్గా మారిపోవడం జరుగుతుంది. ఫైనల్గా ఈ ఎల్‌నీనో ఎఫెక్ట్ వల్ల వాటర్ షార్టేజ్ అనేది విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ డిమాండ్ కూడా భారీగా పెరిగిపోవడం జరుగుతుంది. ఫుడ్ ప్రైసెస్ అనేది పెరిగిపోవడం జరుగుతాయి. చాలామంది ఆ వచ్చేటువంటి హీట్ వేవ్స్ని, టెంపరేచర్ని తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఒక సముద్రంలో వచ్చిన మార్పు ప్రపంచం మొత్తం వెదర్ని ప్రభావితం చేస్తుంది. అదే ఎల్ నీనో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.